M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 26వ భాగం 26వ భాగం తెలుసుకున్నాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 26వ అధ్యాయం. ఇట్లు రావణుడు కైలాస పర్వత ప్రాంతం విడిచి చేస్తుండగా సూర్యుడు పడమటి కొండకు వెళ్లి అందు తన శరీరమును దాచను. అట్లు సూర్యుడు అస్తమించగానే తాను విడిచి ఉన్న కొండ యొక్క కాంతులను దాల్చి చంద్రుడు నిర్మలముగాను అందముగాను ఉదయింపగా సైన్యములన్నీను నిద్రించుచుండని చూచి ఆ దశకంఠుడు రాగరసావాత్ముడై చంద్రుని కిరణములచే ప్రకాశించుతూ ఆ వెండి కొండ సొగసులను కూర్చున్నవాడై వికసించిన పద్మములతో నిండిన మందాకిని జలముల చొంపును ఆ వనముల అందములను తనకు ఆనందమును కలిగించుతుండగా మందారము, మామిడి, కలికొట్టు, తులసి, ఏరుమత్తి, లొద్దుకు, నందివర్ధనము, దావర దంగి, అడవి మొల్ల, తుమికి, గేదకి, అరటి, మొల్ల, కంకేలియమున్నకు వృక్షములతో అందమైన వనములందు మన్మధుని బాణముల వ్యధతో అనురాగమునంది మధురమైన కంఠముల గల కిన్నర స్త్రీలు మోహాదుత్యముతో తాము వలచిన ఆ దృశ్యముల మనస్సునకు చూపునకు అధికమైన ఆనందమును కలిగించుతుండగా మన్మధుడు మనసులో హెచ్చైన సందడి పెట్టుతుండగా ఆ రావణుడు మందబుద్ధి వలె అట్లే చూచుతుండెను. అవి పారిన తోగలైన పనులతోనూ మత్తు చేసొక్కిన చిత్తములతోనూ యవ్వనము సౌందర్యము గల స్త్రీలతో విద్యాధరులు తేలితేలుతుండగా యక్షకాంతుల పాటలు ఆశ్చర్యకరమైన మాధుర్యమును వెలాడుతూ మన్మధుని వింటి చిరుగంటల రవలియో అన్నట్లు కలే వ్యాపించుతుండగా మంద మారుతములచే కంపించుతున్న వృక్షములు తేనెలపుచున్న పూలవాన కురిసి ఆ పర్వతమును ముఖాంబుళ్లతో ముంచుతున్నట్లుండగా పంక్తిముఖులు తిలకించను. ఆ తేనెల యొక్కయో పుప్పడల యొక్కయో పరిమళములను మోసుకొనుచు రావణుడు మనోవికల్పం పొందినట్లుగా మోహము పుట్టించు తత్వముల మేతలైన కమ్మని గాలులు వీచెను. ఆ యక్షస్త్రీల మధుర గానము, అందముగా వెలిసిన పువ్వుల కాంతి, సుగంధభరితములైన చల్లని గాలుల తుంపు, కైలాసగిరి మనసునందు కలిగించి ఇంపు, అందరి మనసులను హరింపగల అందమైన ఆ రాత్రి తీరు, నిండు చంద్రుని వెన్నెల సౌరు, మదన తాపము చేతచందు జక్కవ దుఃఖము, వెన్నెల పులుగల ఆహ్లాదము, ఇవి అన్నీ ఒక్కటే రాగా రాక్షసరాజు కామవసుడై కలత చెంది విచారించి తాపము చెంది చంద్రున వంక చూచి నుత్తూర్పులను విడిచి తలయూచి బాధనందను. అట్లు మన్మథ తాపంతో వేగుతూ రావణునుండా దివ్యమైన ఆభరణములను ధరించి నందనవనమున పూచిన పువ్వుల మాలలు శరీరమున అలంకరించుతుండా చందన గంధము అందముగా శరీరమున పూచి మందార పుష్పములను కురులేందు అలంకరించుకొని అందమైన పూర్ణ చంద్రుని పరహసించుతుండగా అందమైన ముఖము గల కన్నుల జంటకు విందు చేయు అందముతో ఒప్పుచు రతి కానుకయే ఒప్పుచున్న బలిసిన పిరుజులపై జారు మలనూలు బెరయుచుండగా చిక్కెట మీదను ముఖ పద్మం మీదను చుక్కబొట్టు పెట్టి 6 ఋతువులేందు పూయు పూలదండల వరుసలు
సువాసనలు వెదజల్లుతుండగా సిగ్గు, కాంతి, మెరుపు, కీర్తి అను గుణములచే లక్ష్మికి సాటియో అన్నట్లు నీలమేఘము వంటి ముసుగు ధరించి సొగసు టీవీ ప్రకటమగునట్లు గర్వముగా వెడలుచుండను కనుబొమ్మల మన్మధుని ఇండ్లుగా చంద్రబింబమే అందమైన ముఖపద్మముగా ఏనుగుతుండములే తొడలుగా చిగురుటాకులే చేతులుగా తన సేనల మధ్యమందు వెళ్ళుచున్న మెరుపు తీగ వంటి మేనుగల ఆమెను చూచి మదన పర్వతుడై దిగ్గున లేచి వెళ్ళి చెయ్యి పట్టుకొని ఆ దుర్మార్గుడకు రాక్షసుడు కోర్కతో ఆ సుందరితో ఇట్లనను, ఓ కలవకంటి, ఎచ్చడి ఏగుతున్నావు? ఏమి పొందుటకై ఓ అబల నీవు ఏగుతున్నావు? ఎవ్వని పుణ్యములు ఇప్పుడు ఫలించను? చెలువా, ఎవ్వరిని సంతోషమును తేల్చదవో? ఓ ఇంటి, ఇప్పుడు ఎవ్వడు తన మన్మల తాపము తీరిపోవునట్లు నీతో భోగించును? పద్మముల యొక్కయు కలువల యొక్కయు సుగంధముల గల నీ వదనామృతము అమృతము వలె త్రాగుచూ ఎవ్వడు మైమర్చును? ఓసి పిరికిదాన, ప్రకాశించు నీ స్తనములు ఇరుకుగా నుండి ఎదను అదుముచున్న విధముగా చూపు నాపై కరుణ చూపుమయ్యా. ఇట్లు పలుకడు సరికాదు, మానుమయ్యా. నన్ను పరులు పరాభవించినతో అండగా నిలిచి రక్షించుటకు తగిన కర్తవు నీవే అయింది. పరుణ వలె నన్ను నగుబాటు పాలు చేయటం న్యాయమా? మామా, ఈ విధముగా పలుకము. వలదు నన్ను మన్నింపుము. నాపై కోరికను మాము. మామయ్యే కోడలను బట్టి మానవతీత మర్యాదగునా అని చెప్పుచున్న రంభ, ఆ రంభను కేవలము చూచుట మాత్రం చేతనే సంతోషముతో నుండిన మనస్సు గలవాడై దశగ్రీవుడు పాదములపైకి వంచిన ముఖము గల ఆమెను చూచి నవ్వుచూ ఇట్లు పెరగను. రంభ, మామ, నువ్వు కోడల్ని చెరపట్టడం మంచి పద్ధతి కాదు, నన్ను విడితెలు పెట్టు అని చెప్పేసిన రంభ అడిగితే ఆ రంభతోటి ఆ రావణుడు ఇలా చెప్తున్నాడు, ఓ భామామని, నన్ను మామ అని పెంచుతున్నావు, నీకు నేను మామని ఎట్లయితునో చెప్పుము. ఏమేమి భాగ్యశాలిని, నా పుత్రునకు బాధ్యవై కాపురము చేస్తువటవే అని అడుగగా రంభ ఇట్లను, రాక్షసరాజా, అవును, నేను న్యాయరీతిగా నీ తనయునకు నేను పెండ్లంను, ఇది నిజము. నీవును ధనాధిపతియు తమ్ముడును అన్నయ్యూ అవుతురు కదా. నువ్వు ధనాధిపతి అన్నదమ్ములు కదా. ఆ కుబేరుని పుత్రుడే కదా. భూమి యందు ప్రఖ్యాతికి చెందిన నడబడి గల వాడును, శౌర్యము గలవాడు నాకు నలకుబేరుడు. అతడు శ్రేష్టమైన నలకోబరుడు. అతని పుత్రుడు నలకోబరుడు. అతడు శ్రేష్టమైన ధర్మగుణము చేతను బ్రాహ్మణుడు. శత్రువులకు భయము కలిగించు భుజశక్తి చేత క్షత్రియుడు. ఆగ్రహము చెందిన ప్రళయాగ్ని వంటి వాడు. క్షమాగుణమున భూదేవితో సమానుడు సుమా. అట్టివాడు నీ పుత్రుడైన నలకోబరుడు. ఆ మహితాత్మని కోరి వడంబడికి ఉండుచే నేనిట్టి అలంకారములతో అతనికి మెప్పు కలిగించుటకే అతనికి వెళుచున్నదానను. నాకితర పురుషునిపై వలపేమియూ లేదు. నా దృఢమైన భావం ఒకప్పుడైనను నీ పుత్రునిపై నుండి తొలగదు. నా మనవిని వినుమయ్యా. ఓ దశానన, నన్ను విడిచిపెట్టవయ్యా. నీ పుత్రుడు నా రాకకై తత్తరపాటుతో వేచి త్రోవలు చుట్టుతున్నాను. అతడు అక్కడ మన్మథ బాణములచే బాధ నుండుచుండగా నన్నెచ్చట ఆపట నీకు తగునా? పుత్రుని సౌఖ్యమున బాపట న్యాయమా? సజ్జనులు పోవు మార్గమున వెళ్ళవయ్యా. భూమి యందు మంచి కీర్తిని పొంది బ్రతకువయ్యా. నాకు నీవు గౌరవింపదగిన వాడవు. ఓ మామగారు, నీకు రక్షింపదగిన దానను. ఓ రాక్షసేంద్ర అని ఆరంభ వినయము గలతే పలుకగా తానా మాటలను ఆలకించి ఆ రాక్షసుడు రావణాసురుడు ఇట్లను, ఓ పద్మముల వంటి కొండల గలదానా, ఒక్క భర్తనే పొంది సాధ్యు వలె వావులు పలుకుటేలా ఆ దేవతాపరమున గల మర్యాదలను వావులను నేనెరుగన. ఓ పద్మదళముల వంటి కొండల గలదానా, దేవతా స్త్రీకి ఒక్కడే మగడన్న మర్యాద అచ్చట ఉన్నదా? అమరునకు భార్య ఒక్కతే అన్నది ఉన్నదా? ఆ దేవతలకెల్లా వేశ్యవై ఉండి ఇట్లు పతివ్రత వలె పలికదవా అని పలికి ఆ భూబాడును పట్టుకుని అతడున్న బండపై పండబెట్టి మన్మథ కేల్చే బాధ పెట్టి ఆ రాక్షసులు వెళ్ళుమని విడిచిపెట్టగా ఆ దేవకాంతయు రాలిన పూలదండలతోనూ చెదరిన భూషణములతోనూ జలకేలిచే కలత చెందిన నది వలె విలాసములు తిరిగి కలత చెందినదే మెల్లగా వెళ్ళను.
చెదిరిన కుప్ప వెంట్రుకలతోనూ వన్నె కలిగిన చిగురు దాకుల వంటి చేతులతోనూ ఆ కాంత పెనుకాలిచే చెదరగొట్టబడిన పూతీక వలె బెనుకుచూ చిక్కును పొందినదై భయముతో కుబేరపుత్రుడైన నలగోబరుని తెరబోయి ఆ మానవులను చూచి చేతులు జోడించి పాదములపై పడగా ఆమె పాదమును చూచి ధనాధిపతి పుత్రుడు ఓ చిగురుపోని ఇదేమి ఏల నా పాదములపై పడుతుంది అన్నో అంత రంభ వెచ్చని తూర్పులను విడుచుచూ వణుకుచూ ఇట్లా చెప్పను, ఓ ప్రాణవల్లభ, ఇంద్రుని భవనము మీదకు వెళ్ళటకై గొప్ప సైన్యముతో పంక్తికంఠుడు ఇందు గండు విడిచినాడు. నేను నీ సన్నిధికి వచ్చుతుండగా చూచి వేగముగా వచ్చి దారికి అడ్డము నిలిచి నా చేయి పట్టి లాగి, ఓ సుతతి, ఎచ్చడికి వెళ్ళటవు ఎవరి దానవు అని అడుగగా నేను అంతయు చెప్పి తిని మ్రొక్కి తిని వేడుకొంటిని. అయ్యా అంటిని, నీ పుత్రుని భార్యనంటిని, నీ కోడలినని చెప్పి తిని, నీవు నాకు మామవి అని చెప్పి తిని, ఇది కూడదు అని చెప్పి తిని, వావుని చెప్పి తిని, వరుసలు చెప్పి తిని, ధర్మ మార్గములను చెప్పి తిని, నేనేమి చెప్పినను ఆ గుణహీనుడు వినలేదు. వంటివా ఆ రాక్షసుని చేతలను యామని చెప్పుదును కాంతుడా, అయ్యో బలవంతముగా ఒంటిగా యవ్వనవతియకు స్త్రీ చిక్కులతో తుంటరి ఏది చేయునో అతడి దోషమునే చేసను. మంచి గుణముల గలవాడా, దయగల చూపుతో నన్ను చూచి అపరాధమును క్షమింపదగును. నేను అవలను, మగవాని బలము మగువల కచ్చడకైనా నుండున అనగా విని నలకూబరుడు ఒకంతసేపు ధ్యానస్థితులై ఆ వృత్తాంతమును సర్వము తెలుసుకొని కనులు ఎర్రబడగా చేతితో నీటిని తీసుకొని ఆచమనము చేసి నోటితో నీటితో ముఖాద్యవయవములను శాస్త్ర విహిత పద్ధతితో తాకి పాపశీలము గల రావణ్ణు కూర్చి ఘోర రూపముగా తాపమునిచ్చెను. తను నిష్టపడని నిన్ను ఆ నీచుడు పరాభవించినాడు గాన, ఓ కాంత, తను నిష్టపడని స్త్రీని అతడు అన్నాడును తాకకుండానే నొనరింతును. తాకకుండా తనకి ఇష్టం లేకపోతే కనుక ఆ స్త్రీని ఆ రావణుడు ముట్టుకోకుండా చేస్తాను అని చెప్పేసి ఇక ముందు రావణాసురుడు ఎప్పుడూ కూడా తన నొల్లని స్త్రీని చెరుచునో అప్పుడే ఆ రాక్షసుని శిరస్సులు 7 ముక్కలై తప్పక నేలకూరును. తనకి ఇష్టం లేనటువంటి స్త్రీ యొక్క చెయ్యి పట్టుకున్నా బలాత్కరించిన రావణాసురుడి యొక్క తల 7 ముక్కలవుతుంది అని చెప్పేసి నలకోబరుడు శాపం ఇచ్చాడు. ప్రాకృత నలకోబరి శాపం లక్ష్యపెట్టగా అంతకంటే తపేతుకుడైన రావణుడు పుంజికస్థలను చర్చను. కావుననే బ్రహ్మ శాపము పరస్త్రీని చర్చననే చచ్చినట్లు నలకోబరి శాపము దుర్వ్యాపారంకై గడిగిన చచ్చినట్లు బ్రహ్మశాపము అడవియందు మాతృభావముననే చేతం తాగను అని మండుచున్న అగ్ని వంటి ప్రకాశము గల నలకోబరుడని అంతనే దేవతలు పుష్పవర్షం కురిపించరి. ఆకాశమున ఘనముగా దేవదుందుకులు బ్రతును. దేవతలు బ్రహ్మయు మునులను పంక్తికంఠులకు మూడిన కీడును తలంచి సంతసించిరి. ఆ రావణుడును ఆ తాప విధమును తెలుసుకొని ఆ దినము మొదలుకొని పరస్త్రీలను మదన కేలిలో గుడుటను మనస్సునందు తలంచడం మానెను. భయమును అది ఎట్టివానికేను తగిన మందు కదా. రావణుడు బలాత్కారముగా తెచ్చిన ఆ తాజ్యులైన స్త్రీలు అందరినీ కుబేర పుత్రుడు ఆ విధముగా ఇచ్చిన తాపమును విని మనస్సునందు భయము తొలగగా ఎంతయో హర్షమును పొందిరి. దీంతో మనకి 26వ అధ్యాయం పూర్తయింది. రేపు మనం 27వ అధ్యాయం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదించడం